ఉమ్మడి పౌరస్మృతి దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగుపడింది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. విపక్షాల ఆందోళన నడుమ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దీన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. కుల మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు కల్పించడమే ఉమ్మడి పౌరస్మృతి ముఖ్య లక్ష్యం. ఇది ఆమోదం పొందితే స్వాతంత్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. గోవాలో పోర్చుగీస్ పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రచారాస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామంది. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 ఏళ్ల పాటు సుదీర్ఘ కసరత్తు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60,000 మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2,33,000 సలహాలు, సూచనలు పరిశీలించింది. తర్వాత ముసాయిదాను రూపొందించి ఈ మధ్య సీఎంకు సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.